నమస్తే, వెల్కమ్ టు ప్రజావాణి న్యూస్. నేను మీ జర్నలిస్ట్ రణధీర్. ముఖ్యంగా బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ రోజు రోజుకు పెరుగుతుంది. అందులో భాగంగా అమాయక యువత అంతా కూడా బలవుతున్నారు. వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు ఒక తీరని క్షోభను మిగిల్చి వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి ఒక రకంగా చెప్పాలంటే సినీ ఇండస్ట్రీ ఒక ఫ్యాన్స్ కారణంగా నడుస్తూ ఉన్నది. మనం చూడకపోతే వాళ్ళు సినిమాలు ఎక్కడిది, హీరోలు ఎక్కడిది, వాళ్ళ వల్ల వాళ్ళు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళు ఎవరైతే ఉంటారో మనం అభిమానించేటువంటి నాయకుడు చెప్తున్నాడు కానీ ఆ యువత కూడా ఆ బెట్టింగ్ యాప్ల మాయలో పడి తమ యొక్క జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఒకసారి చూద్దాం వార్త కూడా. ఈ యొక్క బెట్టింగ్ యాప్ల గురించి వచ్చింది. సినీ హీరోలు హీరోయిన్లు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ యువతను జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నటువంటి విషయాలను కూడా చెప్పడం జరిగింది. ఒకసారి చూద్దాం. స్వేచ్ఛలో వచ్చింది. 29 మంది సెలబ్రిటీలపై ఈడీ కేసు. బెట్టింగ్ యాప్ల కేసులో రంగంలోకి ఈడీ. జాబితాలో విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ తదితరులు. త్వరలోనే అందరికీ నోటీసులు. చూడండి, బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ల కేసు సంచలన మలుపు తిరిగింది. పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్, సూర్యాపేట, విశాఖపట్నంలో వేర్వేరు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ అధికారులు తాజాగా ఈసీఐఆర్ జారీ చేశారు. దీంట్లో టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రాణా, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, ప్రణీత్ సుభాష్, మంచు లక్ష్మితో పాటు మొత్తం 29 మందిని నిందితులుగా పేర్కొన్నారు. వారందరికీ త్వరలోనే నోటీసులు జారీ చేసి వరుసగా విచారించనున్నారు. టాలీవుడ్ చెందిన వారితో పాటు బుల్లితెర నటీ నటులు పలువురు జంగ్లీ, రమ్మీ, A23, జెట్ విన్, పరిమ్యాచ్, లోటో 365 తదితర బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన విషయం తెలిసింది. ఈ క్రమంలో పారితోషికం కింద ఆయా బెట్టింగ్ యాప్ల నిర్వాహకుల నుంచి మార్కెట్లో తమకున్న డిమాండ్, ఫాలోవర్స్ ఆధారంగా భారీ మొత్తాల్లో డబ్బు తీసుకున్నారు. కాగా నటులు చేసిన ప్రమోషన్ యాడ్లను చూసి తేలికగా డబ్బు సంపాదించుకోవచ్చని పలువురు తమ కష్టార్జితాన్ని పోగొట్టుకున్నారంటూ ఫణీంద్ర శర్మ, వినయ్ వంగల, పులికుమార్ రెడ్డిలు వేర్వేరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బెట్టింగ్ యాప్ల ఉచ్చులో చిక్కుకొని పలువురు ఆత్మహత్యలు కూడా చేసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆయా పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఈ కేసులను సిఐడి అదనపు డీజీపీ నేతృత్వంలోని సిట్ కు బదిలీ చేశారు. ఆ తర్వాత ఈ వ్యవహారంలో బెట్టింగ్ యాప్ల నిర్వాహకులు మనీ లాండరింగ్ కు పాల్పడినట్లుగా భావించిన ఈడీ అధికారులు ఆయా పోలీస్ స్టేషన్లలో నమోదైన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈసీఐఆర్ కూడా జారీ చేశారు. మొత్తానికి అంటే కొంతమంది ఉన్నారు. ఈ విజయ్ దేవరకొండ, దగ్గుపాటి రాణా, ఇక ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత్ సుభాష్, నిధి అగర్వాల్, అనన్య నాగల్లా, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పతన్, పండు పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్, శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, బండారు శేషయాని, సుప్రీతలను నిందితులుగా పేర్కొన్నారు. వీటితో పాటు ఆయా బెట్టింగ్ ప్లాట్ఫామ్లు కిరణ్ గౌడ్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి అజయ్, సన్నీ, సుధీరు, యూట్యూబ్ ఛానల్ అయిన లోకల్ బాయ్ నానిలను కూడా నిందితుల జాబితాలో చేర్చారు. మొత్తానికి ఇది నిజంగా చెప్పాలంటే ఈ యొక్క బెట్టింగ్ యాప్ల వల్ల ఈ యొక్క డబ్బులను సునాయాసంగా సులువుగా సంపాదించుకోవాలనేటువంటి ఉద్దేశంతో నేను ఇన్ని లక్షలు సంపాదించిన కేవలం ఒకటే యాప్ తోటి అనేటువంటి యాడ్లను ఆ యొక్క అడ్వర్టైజ్మెంట్లను వాళ్ళు చేసిండ్రు. ఇన్ఫ్లుయెన్సర్లు, సినిమా హీరోలు, పెద్ద పెద్ద టాప్ లో ఉండే వాళ్ళకు కొంచెం కూడా సిగ్గు అనిపిస్తలేదా? మీకు డబ్బులు సినిమా ఇండస్ట్రీలకు ఉన్నటువంటి మీరు హీరోలుగా మీ యొక్క క్యారెక్టర్లు నటిస్తే మీకు కోట్లు డబ్బులు ఇస్తున్నారు. ఇవెందుకే మీకు లుచ్చా పనులు? మీరు ఆల్రెడీ అక్కడ డబ్బులు దొబ్బుతారు కదా, ఈ డబ్బులు ఎందుకు? మీరు ఏదో ఇంకేం చేసుకుంటారు? చచ్చిపోయేటప్పుడు మీ పాటతోటి మోసుకొని పోతారా? మోసుకపోరు కదా, మరి ఎందుకు సిగ్గు నేర్చుకోవాలి? మీ వల్ల మీరు బతుకుర్రి, మీరు ఏసీ కాలంలో మీ బంగ్లా బతుకుర్రి. మీరు చేసినావు, ఇగో నేను ఇట్లా ఆడినా అట్లా లక్షలు వచ్చినాయి, ఇట్లా కోట్లు వచ్చినాయి, నేను బిల్డింగ్ కట్టినా, నేను కారు కొన్నా, నేను భూమి కొన్నా, నేను ప్లాట్లు కొన్నా అని మీరు వీడియోలు వేసుకుంటా మాలాంటి యువతను, మాలాంటి మధ్య పేదరికంలో కడుపేదరికంలో బతుకుతున్నటువంటి యువతను వలేసి మీరేదో సినిమాలు తీస్తున్నారు, మంచి మంచి కంటెంట్ సినిమాలు తీస్తున్నారని మేము మీకు ఫిదా అయితే, మీరు మాకు హీరోలు అయితే, మేము మీకు ఫ్యాన్లు అయితే, మీరు మమ్మల్ని ఇట్లా చేసి ట్రాప్ చేయడం, డబ్బులు దండుకోవడం ఎందుకు? ఇది ఇప్పటికైనా మామూలుగా ఎవరైతే ఉన్నారో 29 మంది సెలబ్రిటీలపై ఈడీ కేసు నమోదైంది. వాళ్ళకు కూడా త్వరితగతిన నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఎవరైతే ఇందులో పక్కగా వీళ్ళ నెంబర్ పేరైతే బయటికి రావు కదా, నిప్పు లేదు పొగ రాదు కాబట్టి ఇందులో అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మేమైతే డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంకా కూడా ఒక్కోసారి తప్పును
కరెక్ట్ గా తప్పు అని నిర్ధారించకపోతే ఇంకా కూడా తప్పు అనేది పెరిగిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎంతో మంది యువకులు బలిదానాలు అంటే ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ తల్లిదండ్రులకు తీరని లోటును మిగిల్చేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎవరైనా కూడా సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారైనా, ఇన్ఫ్లుయెన్సర్ అయినా, తొక్కా తొడుగురు ఎవరైనా కూడా అంతే, ఈవెన్ రాజకీయ నాయకుడైనా కూడా ఎవరైనా ఈ యొక్క యాప్లను, బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తే వాళ్ళపైన కేసులు చేయాలి, జైలు నుంచి బయటికి రాకుండా చేస్తే, ఇంకొకరు కూడా తప్పు చేయాలంటే ఈ డబ్బులు వచ్చినాయని రీల్స్ చేయాలని కూడా ఒక్కొక్కరికి వేరే రకంగానైతే ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. మరి ఆలోచించాలి చేయాలంటే. ఇప్పటికైనా పోలీసు ఎవరైనా కూడా ఒక్కొక్క మంచి ఉన్నారు. ఈ దేవరకొండకి ఏమైందా? దేవరకొండ ప్రకాష్ రాజ్ నువ్వేమున్నది యాక్టింగ్ చేస్తాను కావచ్చు, అలా యాక్టింగ్ చేసుకో. ఆ యాక్టింగ్ తోటి ఇందులో యాక్టింగ్ చేసి మళ్ళా ఘోరాల జీవితాలను నాశనం చేస్తున్నావు. నున్నాగా ఉండేదంగా సరిపోదు కదా. నువ్వు నీ కోట్లు ఉన్నాయి, నీ కోట్లు నీ మనవరాలు తిన్నప్పుడు ఆస్తులు ఉంటాయి కావచ్చు, నువ్వు పెట్టుకో అక్కడ. కానీ నువ్వు ఇంకెందుకు నీ ఈ బెట్టింగ్ యాప్ల వల్ల నీకేమవుతుంది? మంచు లక్ష్మణ్ ఉన్నాడు, విష్ణుప్రియ ఉన్నాడు, సుధీర్ ఉన్నాడు, ఈ టేస్టీ టేజ వాళ్ళు అందరు ఉన్నారు. బిగ్ బాస్ లో వేదలో ఇట్లా అని మొత్తం ఇంకా ఫేమ్ తెచ్చుకొని ఫుడ్ వీడియో చేసి, ఫుడ్ బ్లాగ్ చేసి, ఫ్యాన్స్ రాగానే, సబ్స్క్రైబర్స్ రాగానే నా సబ్స్క్రైబర్స్ నాశనం చేయాలని మీరు అనుకుంటారు కావచ్చు, ఫాలోవర్స్ నాశనం చేయాలని మీరు అనుకుంటే చిప్పకూడదు తినేటువంటి పరిస్థితి రానున్న వస్తుంది. ఎందుకంటే మీరు ఫాలోవర్లు, సబ్స్క్రైబర్స్ అని మీకుంటారు. మీ ఫేమ్ రావడానికి వీళ్ళే కదా కారణం. ప్రభుత్వం నడవాలన్నా ప్రజలే, మీలాంటివి నడవాలన్నా ఫాలోవర్స్ నథింగ్ బట్ ఎవరు? ప్రజలే, యువకులే కదా. వాళ్ళు రోబోలు రాని కదా మీకు ఫాలో చేసేది. వాళ్ళ ప్రాణాలతో ఎందుకే ఆడుకుంటారు ఇజ్జత లేకుండా. సో ఇప్పటికైనా మీరు అలాంటి ఎవరైతే చేస్తున్నారో వాటి పోకర్లు మానుకోండి. బెట్టింగ్ యాప్ల ప్రమేయంలో కాకుండా మీరు మంచి పనులు చేయండి. యువతకు మంచి జాబ్స్ ఆ విషయంలో సాటిస్ఫాక్షన్ చేయండి. చూద్దాం మరి ప్రభుత్వాలు ఎట్లా పోతుందో, మరి ఎట్లా నిర్ణయం అవుతుందో, వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందే మరి ఇంకా. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో చూస్తూనే ప్రజనడి. థ్యాంక్ యూ సో మచ్.